ఇది కనిపించేది రాజగోపురం. ఈ రాజగోపురం నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఇక్కడ హార్ట్కర్పురం వెళ్ళించారు. వీళ్ళందరూ గిరి ప్రదక్షిణకు వచ్చేవాళ్ళు. ఐదర్ ఆటోలో లేకపోతే నడుచుకుంటూ వెళ్తారు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి గిరి ప్రదక్షిణ అనేది. యాక్చువల్లీ గిరి ప్రదక్షిణ అనేది మనం చేసే ఇంటెన్షన్ బట్టే ఉంటుంది. మనం పాజిటివ్గా చేస్తున్నామా నెగిటివ్గా చేస్తున్నామా దానికన్నా మనం ఏ పర్స్పెక్టివ్లో చేస్తున్నామా అంటే దానిపైననే ఉంటుంది. ఆల్రెడీ వర్షం పడేటట్టు, వర్షం పడినా కూడా గిరి ప్రదక్షిణ స్వామివారి దయ వల్ల అవుతుందని అనుకుంటున్నాను. యాక్చువల్ 3 days ఆఫ్ ట్రిప్ నాది. సో 3 days నేను గిరి ప్రదక్షిణ చేస్తా అని చెప్పే సంకల్పం చేసుకున్నాను. సో స్వామివారు నాతో చేయిస్తారు అని చెప్పి నేను 100% బిలీవ్ చేస్తున్నాను. చేయిస్తారని అనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా గిరి ప్రదక్షిణ చేస్తారని అనుకుంటున్నాను. యాక్చువల్ నేను ప్రతిదీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. వీడియోస్ కొంచెం స్లోగా, ఇంటర్నెట్ గురించి కొంచెం స్లోగా చేసినా కూడా, అప్లోడ్ చేసినా ప్రతి మినిట్ అప్డేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఒక లింగం అనేది వస్తుంది. అది మీకు సపరేట్గా ఒకటి షూట్ చేసి పెడతాను. గిరి ప్రదక్షిణ అరుణాచలం అనేది చాలా వీడియోస్లో చెప్పారు. ఇది అగ్నిలింగం. దీని చుట్టూ గిరి ప్రదక్షిణ చుట్టూ 9 లింగాలు ఉంటాయి. ఆ 9 లింగాలని మనం దర్శనం చేసుకుంటాము ఈ గిరి ప్రదక్షిణ టైంలో. సో మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను.